అందరికీ నమస్కారాలు। ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ లో భాగంగా మహిళలందరం కూడా దాదాపు రూరల్ మండలంగా నియోజకవర్గంగా మా మహిళలంతా భారీ ఎత్తున వేలాది మంది కూడా ఈరోజు మహిళలు తరలొచ్చి సూపర్ 6 సూపర్ హిట్లో కూడా పాల్గొని దానికి ప్రత్యేకంగా మహిళా సోదరిమణులందరికీ నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను। స్త్రీ శక్తి ఈరోజు కదం తొక్కింది। ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం పెట్టిన పథకాలు ఏవైతే సూపర్ 6 పెట్టామో సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్క పథకం కూడా ఈరోజు మేము అమలు చేసుకుంటూ వచ్చాం। మా మహిళలందరినీ కూడా ఎవరిని కదిలించినా చాలా ఆనందంగా ఈరోజు వాళ్ళ మొహంలో కూడా ఆనందం అనేది కనిపిస్తుంది। గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా నరేంద్ర మోదీ గారు కానీ ఏవైతే పెట్టారో అవన్నీ కూడా ఈరోజు సక్సెస్ఫుల్ చేసుకొని ప్రజల్లోకి కూడా మేము అడగబెట్టామని కూడా చెప్పుకోవచ్చు। ఈరోజు సూపర్ 6లో భాగంగా ఏ మహిళలకు వెళ్ళినా ఏ కుటుంబానికి వెళ్ళినా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఈరోజు దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తామని ఆ రోజు ఎలక్షన్ల ముందు మేము హామీ ఇచ్చాం। దాని ప్రకారమే ప్రతి కుటుంబానికి ఈరోజు 3 గ్యాస్ సిలిండర్ కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు కూడా ఇచ్చేది కూడా జరుగుతూ ఉంది। దాంట్లో భాగంగా అన్నదాత సుఖీభవ రైతులకి ప్రతి ఒక్క రైతన్నకు కూడా 7,000 రూపాయలు ఈరోజు రైతులందరూ ఖాతాల్లో కూడా వేసి ధైర్యంగా మేము ముందుకు అడుగేసామని కూడా చెప్పుకోవచ్చు। ఇంకొకటి వచ్చి మూడవది వచ్చేసి మన పిల్లలకి తల్లికి వందనం ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా తల్లికి వందనం ఆ రోజు వేస్తామని చెప్పాం। ఈరోజు మాట నిలబెట్టుకున్న ప్రతి ఒక్క తల్లికి 3 7 మంది పిల్లలు ఉంటే కూడా అందరికీ కూడా ఈరోజు తల్లికి వందనం కూడా ప్రతి ఒక్క బిడ్డకి ఈరోజు అందజేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా గొప్పగా కూడా మనం చెప్పుకోవచ్చు। ఇంకో విషయం ఏంటంటే ఆగస్టు 15వ తారీఖు 79వ స్వతంత్ర దినోత్సవం రోజు మా మహిళలకు కూడా మరి ఒక్కసారి స్వతంత్రం కూడా వచ్చిందని చాలా ఆనందంగా అందరూ కూడా ఉన్నాం। ఎందుకంటే మహిళలు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఉచిత ప్రయాణం మేము ఇస్తామన్న రోజు ఎలక్షన్ ముందు కూడా హామీ ఇచ్చింది కూడా జరిగింది। దాంట్లో భాగంగా మా మహిళలకి ఎక్కడికి వెళ్ళినా ఒక అనంతపురం జిల్లాలే అనుకున్నాం, జిల్లాలు కూడా సారు ఆగస్టు 15వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి స్వేచ్ఛ ఇచ్చిన నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుంది। ఈరోజు మా మహిళలు ఎవరిని అడిగినా అక్క మేము ధర్మవరం పోయినా, మేము పుట్టపర్తికి వెళ్ళాం, మేము తిరుపతికి వెళ్ళాం, కడపకి వెళ్ళాం, శ్రీశైలం వెళ్ళామని ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతో ఆనందంగా కూడా చెప్తున్నారు। అక్కడ టెంపుల్స్కి వెళ్ళారు, వాళ్ళ పిల్లలు కాలేజీల్లో విజయవాడ కానీ విశాఖపట్నం పిల్లలు స్కూల్లో కూడా చదువుతుంటే అక్కడ కూడా ₹1 ఖర్చు ఛార్జీలు తీసుకోకుండా ఉచిత బస్సు ప్రయాణం మేము చేశామక్క అని ఎంతో మహిళలు మేము వచ్చేటప్పుడు మాట్లాడుతుంటే మహిళలందరూ కూడా ఆనందంగా ఈరోజు చెప్పిన విషయం కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం। అందుకని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సూపర్ 6 ఇచ్చారో ఆ సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్కటి మేము అమలు చేసుకుంటూ వచ్చినాం। దాంట్లో భాగంగా ఇంకా మా మహిళలకు కూడా ఒక్కొక్క మహిళకి 1,500 రూపాయలు 18 సంవత్సరాలు నిండిన తర్వాత 1,500 రూపాయలు ఇస్తామని సార్ చెప్పారు। అది కూడా ఇంకా అందరూ కూడా కూర్చొని ఎన్డీఏ ప్రభుత్వం కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని తప్పకుండా విడతల వారిగా ప్రతి ఒక్కటి మేము చేసుకుంటే వస్తామని ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా మహిళలందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఏది ఏమైనా సూపర్ 6 సూపర్ హిట్ దీంట్లో భాగంగా మా స్త్రీశక్తి కూడా చాలా ధైర్యంగా ముందుకు అడిగేసాం। మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా హామీలన్నీ నెరవేర్చారని ఆనందంతో ఈరోజు పెద్ద ప్రోగ్రాం కూడా అరేంజ్ చేసినాం। దాంట్లో భాగంగా ఒక అనంతపురం రూరల్లోనే 236 సంఘాలు గ్రూపులు కూడా ఉన్నాయి। ఆ రోజు సంఘాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, మహిళకి డ్వాక్రా సంఘాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు। ఈ సంఘాలు కూడా ఈరోజు 1కి 2, 2కి 3 దాదాపు అనంతపురంలోనే మన అనంతపురం రూరల్ మండలంలోనే 236 సంఘాలు గ్రూపులు కూడా ఉన్నాయి। దాదాపు 1,700 మంది సభ్యులు కూడా ఉన్నారు। వీళ్ళకి ఈరోజు చెక్ కూడా ఇస్తున్నాం, దాదాపు 23 కోట్ల రూపాయలు వాళ్ళకి చెక్ కూడా అందజేస్తున్నాం। అందుకని మా మహిళలు ఎంతో ఆనందంగా ఈరోజు వచ్చిన దానికి ప్రత్యేకంగా మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా నేను పేరు పైన నేను కృతజ్ఞతలు కూడా చెప్తున్నాం। ఇంత మంచి కార్యక్రమాలు మేము చేస్తుంటే మనకి సైకో లాస్ట్ గవర్నమెంట్లో ఒక సీఎం ఉన్నారు, ఆయన దాదాపుగా అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు అన్ని అమలు చేసుకుంటూ వస్తే దానికి విరుద్ధంగా కూడా మాట్లాడడం, వాళ్ళకన్నా కింద నియోజకవర్గాలు ఇంకా సైకోలు కూడా ఉన్నారు। వాళ్ళ కళ్ళు కనపడినా కళ్ళు కనపడుకోకునేలాగా ఉన్నారు, చెవులు వినపడినా చెవులు వినపడలేని వాళ్ళలాగా కూడా ఉన్నారు। మా నియోజకవర్గం సంబంధించిన ఇంకొక దుర్మార్గ మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా అంతే,
ప్రభుత్వం ఏదైనా మంచి పనులు చేస్తుంటే దాన్ని వ్యతిరేకంగా చెప్తున్నాం. అయ్యా సూపర్ 6 సూపర్ హిట్ మేము చేస్తా అంటే కనీసం అది వేరే రకంగా వాళ్ళు చెప్పడం కూడా అది కరెక్ట్ కాదని చెప్తున్నా. నీ ఎనికింటి తిరిగే వాళ్ళు కానీ నీ పక్కన కూర్చొని డ్రైవ్ చేసే డ్రైవర్ని కూడా మీరు అడగండి, వాళ్ళ కుటుంబానికి అన్నదాత సుఖీభావ వచ్చిందా లేదా అని, తల్లికి వందనం పడిందా లేదని, అదేవిధంగా స్త్రీశక్తిలో భాగంగా బస ప్రయాణం ఉచితంగా మీరు చేస్తున్నారా లేదని, 3 సిలిండర్లు మీకు వస్తున్నాయా లేదని, ఇవన్నీ కూడా పథకాలు. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న ఉంటే వాళ్ళకు కూడా వృద్ధాప్య పెన్షన్ 3000 నుంచి 4000 రూపాయలు పెంచామా లేదని విషయాలు కూడా ఒక్కసారి అడిగి తెలుసుకోవాలని ఈ నియోజకవర్గం సంబంధించిన మాజీ ఎమ్మెల్యేకి కూడా నేను చెప్తున్నాం. ఏదైనా నోరు పారేసుకుంటే ఇక్కడ కూడా ఊరుకో ఉండమని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటా. ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు కూడా నేను వెళ్తే డిపార్ట్మెంట్ రావచ్చు, మా లీడర్లు ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళ ధైర్యంగా ముందుకు తలెత్తుకొని ముందుకు వెళ్తున్నారు. కనీసం 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ లీడర్ అన్నా మీ లీడర్లు జనం దగ్గర పోయి మేము ఇది చేసామని చెప్పుకున్నారయ్యా? చెప్పుకునే చేతగాని దద్దమ్మలో మీ ప్రభుత్వంలో కూడా ఉంది. ఈరోజు కాలర్ ఎగరేసుకొని మీ తిప్పతో మా లీడర్లందరూ కూడా జనం మధ్యలోకి వెళ్తున్నారనే విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తున్నాం. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కటి ఈరోజు అమలు చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సభ్యురాలకు కూడా ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా అందజేస్తాం. ఇంకా మేము హౌసింగ్ ఇస్తామని కూడా చెప్పాం, అది కూడా ఆన్లైన్ కూడా చేసుకోమన్నాం. హౌస్ సైట్లు కన్నా హౌసింగ్ కూడా ఇస్తాం. ఈ ప్రాంతంలో ఎక్కడైతే మన రూరల్ మండలంలో కూడా నీళ్లు కూడా తొందరగా ఒక 3 నెలల్లో ప్రతి ఇంటికి కూడా నీళ్లు అందజేస్తామని ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.